ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఆన్ష్వైటీ గేమింగ్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్కి మీరు మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చెయ్యండి. చేసి బయటికి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ సిఎస్ ర్యాంక్ అయితే ఆడేసి మన ర్యాంక్ పుష్ చేసుకుందాం, గోల్డ్ టు ప్లాటినం. ఆల్రెడీ మీరు తమ్నైల్ అండ్ టైటిల్లో చూసి ఉంటారు. సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, సరే అయితే ఇంకా మనమైతే మ్యాచ్లోకి వచ్చేసాం. నేనైతే ఫస్ట్ డబ్ల్యూఎస్పి తీస్తాను. ఈ పాప ఎవరబ్బా కంగారు ఉంది. సో ఫ్రెండ్స్, మనకు వచ్చిన టీమ్మేట్స్ పేరు అంటే ఓపి ఆది, నేను సలార్ ప్లస్ 75 అని ఎవడో తెలీదు, క్రిష్ అంట. సో ఓకే, ముందు ఫస్ట్ అయితే రష్కి వెళ్దాం. మోయ్ ఫస్ట్ అదే ఆ పాప అలాగే వెళ్ళిపోయింది. ఫస్ట్ నాకు అమ్మ సెకండ్ సూపర్. ఈ మ్యాచ్ పండుగకి వెళ్ళాలి గైస్, అలాగైనా సరే. అరే నన్ను కటానా తీస్తాడు రా. ఓకే, మనం వీళ్ళకి రివైవ్ ఇద్దామా? వద్దులేండి, ఆల్రెడీ వేసేసుకున్నారు కదా అది మిత్రి. అరే అయిపోయింది కదరా. అమ్మ నీ క్వాడ్రకి వెళ్ళు. సూపర్. ఎవరమ్మాయి? సలార్ ప్లస్ 75 పాప. ఈ పాప ఎట్రా బాబు, హ్యాకర్ కన్నా దారుణం కూడా అవుతుంది. మనకెందుకు లేని కానీ. ఓకే గైస్, నా నెట్ అయితే కొంచెం స్లోగా ఉంది. ఓకే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే MP5 తీసాను అనమాట. ఈసారి పాప కన్నా ఫస్ట్ మనమే వేస్ట్ చేయాలి. పాప మంచి ఏంటది దాన్ని ఏమంటారు, అది ఏదో ఉందిలేండి, అదే కంగారులో ఉంది. ఇంకొకరిని కొట్టియాలన్న కంగారు అనమాట. ఏం చేయలేం, స్పెషల్ వెళ్ళిద్దాం. అమ్మ రష్ వెళ్ళిపోతుంది, మామూలు కాదు. అమ్మ అక్కడ నాకు, అమ్మ బాబోయ్ పాప ఎవడరా బాబు, హ్యాకర్లా కొట్టేస్తుంది. అమ్మ ముగ్గురు నాకు, నేను కొడతాను. అరే ఫుల్ డ్యామేజ్ రా బాబు. బాబోయ్ కిల్ తీసేస్తాను అనుకున్నాను. అమ్మ ఒక్కసారి కూడా చనిపోకూడదు మన ఎలాగైనా. మళ్ళీ క్వార్టర్ కిల్లా, దేవుడా. ఈ పాప డబ్బా హ్యాకర్ లాగే ఉంది. 8 kills. మన సున్నా, మన విన్ కాదు, మన ప్లేయర్స్ కూడా అంతేలేండి. సో ఓకే, ఈ రౌండ్ తీద్దాం. M1W7 తీద్దామా? ఎస్ తీసేద్దాం. నేను కొనడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు కూడా ఇస్తారు లేదా తెలియదు, గ్యారంటీ లేదు కదా. మనమే ఇద్దాంలేండి వాళ్ళకి అడిగింది. డ్రాగన్ వచ్చింది గైస్, ఈ అప్డేట్ బాగుంది. అప్డేట్ అమ్మ ఇద్దరికి దేవుడా, ఈ పాప నిజమైన హ్యాకర్ లాగా ఉంది. అమ్మ బాబోయ్ తగ్గొట్టేస్తుంది గేమ్. అమ్మ బాబోయ్ ముగ్గురు, దేవుడు. అమ్మ మళ్ళీ నలుగురు. అమ్మ హ్యాకర్ రా బాబు. ఈ రౌండ్లో తేల్చేద్దాం, ఆగండి. ఈ రౌండ్లో నేను చూసుకుంటున్నా ఇది హ్యాకర్ కాదో తెలిసిపోద్ది. ఈ రౌండ్ దీని వెనకాలే వెళ్దాము, దీన్ని ఫాలో చేసి ఇది హ్యాకర్ కాదో తెలుసుకుందాం. వదలండి, వదలండి ఈ పులిని, బోన్ నుంచి వదలండి. ఈ పాపకి హ్యాకర్ కాదు ఈ రౌండ్లో తెలిసిపోద్ది. ఒకళ్ళు నిజంగానే హ్యాకర్ అయితే మనం వెంటనే రిక్వెస్ట్ పెట్టేద్దాం, ఫ్రెండ్ రిక్వెస్ట్. యాక్సెప్ట్ చేస్తే చేసింది, లేకపోతే లేదు. ఈ పాప వెనకాల వెళ్దాం, కొడుతుంది లేదు చూద్దాం. నా నెట్ అయితే చాలా స్లోగా ఉంది గైస్, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. అయితే పాప వెళ్తుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒక్కడు కూడా నాకు అవలా. ఇటు వచ్చింది. నో, బాగా గమనించాలి పాపని. ఓకే అమ్మ ముగ్గురు హ్యాకర్ రా బాబు, నో డౌట్ ఖచ్చితంగా హ్యాకర్. అమ్మా గాయస్, మనం ఆడిన అంటే మన కొత్త ఛానల్లోని ఫస్ట్ గేమ్ ఒక హ్యాకర్తో మొదలైంది. దీనికి వెంటనే రిక్వెస్ట్ పెట్టేద్దాం ఈ ప్లేయర్కి. మరి ఈ అమ్మాయి డ్రెస్ వేసుకుంది కానీ అబ్బాయో తెలియదు అండి. సరే గైస్, మనం అయితే అర్జున్కి అమ్మాయికి ఈ ప్లేయర్కి రిక్వెస్ట్ పెట్టేద్దాం. ఒకళ్ళు వస్తే తెలియదులేండి. అండ్ ఒక బియర్ కూడా ఆడేద్దాం, రిక్వెస్ట్ పెడదాం అండి. జాయిన్ అవుతుందా? అరే బిజీ అట్ట, ఏం పనులు, హ్యాకరింగ్ పనులు లేండి, వదిలేదు. సర్లేండి, మనమైతే మళ్ళీ బిఆర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే గైస్, మనమైతే ప్రస్తుతానికి నెక్స్ట్ ఇయర్ మ్యాప్ అయితే పడింది. సో మడ్ సైడ్లో అయితే దిగబోతున్నాను నేను. అంటే ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ వచ్చినా మడ్ సైడ్లోనే దిగుతాను, ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం ఆ ప్లేస్.
అది ఎక్కువ మంది దగ్గర, కానీ నాకు మడ్ సైట్ అంటే చాలా ఇష్టం. సో నేను మడ్ సైడ్లోనే దిగుతాను ఎప్పుడు. సో ఇప్పుడు కూడా మనం వదులుతామేంటి మడ్ సైట్ని, అందరూ సరిగ్గా తిరగలేండి, దాని పక్కన పడింది. సో గాయస్, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, నా నెట్ కొంచెం స్లోగా ఉంది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఖచ్చితంగా ఈ నెట్ రిపేర్ చేసుకుని వస్తానులేండి. సో అయితే గైస్, మనం ఇప్పుడు దిగిపోదు. ఇక్కడ చుట్టూ ఎనిమిది దిగుతారు అనుకున్నాను, కానీ దిగలేదు. మామూలుగా ఉన్నప్పుడైతే అందరు దిగిపోతారు తెలుసా. ఫస్ట్ ఏ గన్ వస్తుంది? M4 ఏమన్నా? బా, దీంతో హెడ్ కనెక్ట్ అవ్వదురా బాబు. సో అయితే నో ప్రాబ్లం. కానీ లాస్ట్ మ్యాచ్ చూసారా గైస్, బాబోయ్, హ్యాకర్. ఆ హ్యాకర్తో ఆడితే ఖచ్చితంగా మనకి ర్యాంక్ పుష్ ఖచ్చితంగా అయిపోద్ది గైస్. నేను పక్కా చెప్తాను కదా, హీరోకి ఎక్కాలంటే ఒక రాత్రి కూర్చుంటే చాలా పాపతో, అదే ఆ ప్లేయర్తో ఖచ్చితంగా ర్యాంక్ పుష్ అయిపోద్ది, నో డౌట్. అయితే ఇక్కడ MP40 దొరికితే బాగున్నాయి. MP40, MP40 ఏంటా? కదిలి ఓకే కదిలి. MP40 కావాలి దేవుడా, MP40 దొరికింది గాయస్. చాలు, M40 దొరికింది చాలు. M4 ఏమన్నా పడిపో, నాకు అవసరం లేదు M4 ఏమన్నా. అండ్ పరాకి స్కిన్ దొరకట్లేదు గైస్, ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఇదేంటి స్నైపర్ SK94, ఇదే టబ్బా కొత్తగా నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదే. పక్కన పెట్టండి, మనకి ఈ స్నైపర్లు ఎప్పుడు వద్దులేండి. చుట్టూ 2 నిమిషాలు ఉన్నారా? లేదండి, అక్కడ కింద కాయిన్ కలెక్ట్ చేసుకున్నామండి. ఓకే, అది కరెక్ట్, ఓకే కరెక్ట్ అయింది. వెంటనే లిస్ట్ వాడేద్దాం. లిస్ట్ వాడేసి వెళ్ళి ఎనిమిషన్ చంపేయాలి ఇప్పుడు. చంపేద్దాం పదండి. ఆటో రివైవల్ కూడా అయిపోతుందంట. ఎవరు లేడు, ఎవరు కనిపించట్లేదు. ఓకే, అబ్బా, ఒరే, నా లిస్ట్ ఎనిమిది చంపేశారా. అమ్మా, ఇలా తీసాను, అలా లిస్ట్ ఎనిమిది చంపేశారు. బాబా, సర్లేండి గైస్, అయిపోతే వెళ్ళిపోయింది. ఈసారికి MP40 వదిలేసి XMB తీద్దాంలేండి. MP40 ఉంచుకోవాలను, కానీ XMB తీద్దాం. ఏంటిది RCG50? నాకు M1W7 దొరకాలి. మ్యాచ్ అవ్వకూడదు ఒకేసారి. అరే అరే, M1W7 అరే ఉండరు, M1W7 చాలు. M1W7 అది ఇంకా చాలు. ఈ మ్యాచ్ మందే, నో డౌట్, ఖచ్చితంగా మందే. ఇక్కడ కాస్త వెయిట్ చేద్దాము. ఏమద్దులేండి, ఇక్కడ ఎవరు లేరు గైస్, అందరు దిగుతారు మ్యాక్సిమం. ఈసారి ఎవరు దిగలేదు. అయితే ఓకే గైస్, ఇప్పుడు ఎటు వెళ్దాం, ఎటు 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 ఇట్లీస్ట్ వాడదాం లేండి. అబ్బా, 999. అరే 999 ఎట్రా బాబు ఇలా చంపుతుంది. 999 ఒకటి సరిగ్గా లేదు నాకు, చేద్దాం సరేండి. ఓకే, నీట్గా వచ్చింది. రిప్లేస్ వాడదా, ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళండి. అయినా ఆ బ్లూజన్ దగ్గర ఉన్నాడు, అది వాడేద్దాం. ఇంకోటి వద్దా? అవ్వదు. ఓకే, వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే ఇట్లీస్ట్ 8 దగ్గరికి 180 meters దూరంలో ఉన్నాడు. నాకు తొందర ముందుకు రావాలి. ఆ బ్లూ జోన్ అంటే ఏంటి గైస్, నాకు తెలియదు ఇప్పటిదాకా. బ్లూ జోన్ అంటే చాలా మంది చెప్పేవారు అనమాట, అక్కడ ఎనిమిస్ ఎక్కువ ఉంటారు వెళ్ళొద్దని. కానీ ఆ బ్లూ జోన్ దగ్గరికి వెళ్తే కిల్స్ వస్తాయి అనుకుంటాం, కానీ ఎక్కువ మంది ఉండరు. పైన ఎవడో ఉన్నాడు, పైన అన్నాడు. కాదా, నేను ఏదో భ్రమపడ్డానండి. సో అయితే ఇక్కడ జోన్ వచ్చేస్తుంది. జోన్ తో పాటు మూవ్ అయితే ఈజీగా కిల్స్ కొట్టపోయినా, అమ్మ బాబు ఎవడో కలిసి కొట్టాడు. అబ్బా, ఊకంగా చెప్దాం. అమ్మా, జోన్ వచ్చేస్తున్నారు బాబు. ముందుకు వస్తాడు అడిగడా. ఏం చేద్దాం. నాకు ఎప్పుడు ఈ 360 degrees వాల్ వేసుకొని లోపల ఉండబెద్దాం కదబ్బా, వెళ్ళిపోవాలనిపించేది. అండ్ ఇక్కడ జోన్ వచ్చేస్తుంది. అబ్బా, ఇది ఎలాగైనా చంపేద్దాం ఇప్పుడు. అరే బయటకు ఓకే 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 ఓకే. ఇలా చదివిపోయాడు వీడబ్బా. రే, ఇడట్రా మాయమైపోయాడు. ఎక్కడ దాక్కున్నాడు వీడు? ఏ ఇంట్లో దాక్కున్నావు రేట్రా? అరే ఆ చెట్టు దగ్గర ఉన్నాడు కదా, ఆ చెట్టు దగ్గర ఉన్నాడు. ఓకే ఓకే, కనిపించాడు. పుట్టి బాబు,
ఏ ఊరుకోనన్నా నా బయట ఇలా కనిపించలే. ఏనన్నా కొట్టలేవా? కుట్టు 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 చూసుకోవచ్చు. అమ్మో ఏ కుట్టు ఎద్ది ఎద్ది. అరే చాలు ఓకే చచ్చిపోయాను. అదే కదా నా 3 బుల్లెట్లు కొట్టినా చావలేదు ఇంకానే. మరి నా జోన్లోనే అయిపోయేలా ఉండను. వల్ల ఖచ్చితంగా లాస్ట్ లో ఏదో ఒకటి వచ్చే తీరుతుందిలేండి. సరేలేండి పక్కన పెట్టేద్దాం. అసలు ఇప్పుడు మన హిట్ లిస్ట్ ఏంటి పక్కకి వెళ్ళిపోయా. ముందు ఇక జోన్ నుంచి బయటకు వెళ్తే దాని తర్వాత వేరే పనులు చూసుకోవచ్చు. ఫైనల్ జోన్ నుంచి అయితే బయటకు వచ్చేస్తాం. ఇంట్లో ఉన్నారా? ఏ బాబు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? చెప్ప పెట్టుకుని లోపలికి రాకూడదు తెలీదా? ఎంఐ టు బి వద్దు. అవసరం ఉన్నప్పుడు గన్స్, అవసరమైన గన్స్ అన్నీ ఉండవు గైస్. అసలు అవసరమైన గన్స్ ఏవి ఉండవు. అవసరం లేనివన్నీ ఉంటాయి కానీ నాకు ఇష్టమైన గన్స్ కూడా ఉంటాయి కదా అందులో కొన్ని. ఇవన్నీ మనకి ఎందుకు ఏమిస్తుంది అంతా. చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయాడు అనేది మిషన్ టైమ్ అవుట్ పోయిందట. ఓకే ఇంట్లో అయితే చూద్దాం చెక్కిన లోపల మరి పైన నుంచి పిక్చర్ అసలు మనకి అక్కడ బాక్స్ ఉందట. అరే అక్కడ ఎనిమిరా బాబు. ఎనిమిదేనా? కారు ఉందంటే ఎనిమిది ఉంటాడు ఖచ్చితంగా లోపల. నాకు తెలిసి ఎక్కడ పడిస్తాడు. ఎక్కడో స్నైపర్ చూసాను గైస్, గుర్తుకు రావట్లేదు. అరే అక్కడ దూరంగా చూసాను. అబ్బా తీసుకోవాలంటే ఇప్పుడు ఈజీ చంపేద్దామండి. ఆయన జోన్ లో ఒకటి జోన్ జోన్ చంపేస్తుంది. అరే వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోయాడు. అని చంపాలి. ఆడే అనుకుంటు కదా ఇందాక మరి హిట్ లిస్ట్ ఎనిమి అన్నా కానీ ఆడనైతే ఎలాగైనా చంపాలి. ఇప్పుడు అదే మన టార్గెట్. ఇప్పుడు ఆ లూట్ లోపలికి వెళ్దామన్నా ఎనిమి ఉంటుందేమో అని. నాకు అక్కడే లోపలే ఉన్నాడు అనుకుంటాను. చూద్దాం ఉన్నాడు లేదా. ఉన్నాడా? లేడు. ఇక్కడ లేడు. ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉన్న కార్ ఉండాలి. అదేంటి బైక్ వెళ్తున్నా కార్లో వెళ్ళాడు. ఓకే త్వరగా ఆగండి. ఎక్కడి నుంచి ఏం పడుతుంది కానీ సరే ముందుకు వెళ్దాం ఆగండి. ఈ జోన్ ఒకటి బాబోయ్. అందరూ పదండి ఈ జోన్ నుంచి బయటకు వెళ్తే దాని తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఎలాగైనా టాప్ 10లోకి వెళ్ళాలి. అది మన గోల్. ఫస్ట్ టాప్ 10లోకి వెళ్ళి దాని తర్వాత ఆడాలి. ఎక్కడబ్బా ఆ బైక్లో రెడీ. ఇప్పుడే కదబ్బా బైక్లో వచ్చాడు. ఇలాగైతే చచ్చిపోతాను. మెడికిట్ వాడదాం. మెడికిట్ సూపర్ మెడికిట్ తోటి లోపల వెళ్తున్నామా వదిలేండి. లేకపోతే చచ్చిపోయి ఉంటుంది. అయిపోద్ది కానీ ఓకే ఒక మెడికిట్ ఉంది. ఈ జోన్లోనే అయిపోయేలా ఉన్నాను నేను. అబ్బా ఇప్పుడు చూసారు ఎనిమిది అందరూ వచ్చేస్తాను. ఇది అరే ఇప్పుడు ఒకటి చూసాను కదరా. అబ్బా మళ్ళీ 999. అరే ఈ 999 ఆర్డర్ కనిపెట్టి నెట్ లేకుండా ఆడిపించచ్చు కదా గేమ్. అబ్బా ఇప్పుడు లోపలికి వెళ్ళా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. అవును బాగానే ఉందిలేండి. అరే ఫైనల్ 5 10 అలా ఓకే మన టాప్ 10లోకి అయితే వచ్చేస్తాం గైస్. అంటే టాప్ 7 ఇంకా 7 అలాగే ఉంది. అక్కడొక్కడు బాబోయ్ ఇది చుట్టుముట్టారు. వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ మన వాళ్ళు గెలపడం అవసరమా? అరే చంపితే డేట్ అంటే అప్పుడే అప్పుడు మళ్ళీ జోన్ వచ్చేస్తుందబ్బా. 8 లేరేటి. సర్లేండి మన అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఓకే. అరే ఇక్కడ ఉన్నాడు ఎనిమిది. అరే కూడా అతను కొట్టు. అరే 39 HP. అమ్మ బాబోయ్. అరే జోను అరే జోను. అబ్బా ఫైనల్ 5 ఇంకా 4 అలా ఉంది. అరే కొడదాం అబ్బా. కొడదామంటే జోన్లోనే అయిపోయేలా ఉన్నాను. సర్లే నెలకు చచ్చిపోయాము అది తెలిసిపోయింది. సర్లేండి ఏదైతే అదైంది. గోల్డ్ 3కి అయితే చేరుకున్నాం కదా, అది చాలు. అండ్ నెక్స్ట్ గోల్డ్ 4, ప్లాటినం, డైమండ్, హీరోయిక్, మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అంతే. సో ఓకే గైస్ నెక్స్ట్ వీడియో ఒక సమ్మరీ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఒకవేళ ప్లాటినంకి చేరుకుంటే డైమండ్కి ర్యాంక్ పుష్ చేద్దాం. ఓకే గైస్ గుడ్ బై.